ఓం నమ శివాయ. ఇది మహాశివ పురాణంలో ఉన్న పరమ పవిత్రమైన కథ, లింగోద్భవం కథ. ఒకసారి విష్ణుమూర్తి మరియు బ్రహ్మదేవుడు మధ్య గొడవ వచ్చింది. ఎవరు పెద్దవారు అనేది తేలాలి అనుకున్నారు. ఇద్దరు తాము ముల్లోకాలకు అధిపతులమని, తామే పరమాత్మ అని గర్వపడ్డారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక తేజస్సు కాంతి వచ్చి భూమి నుంచి ఆకాశం వరకు విస్తరించింది. అది ఒక అగ్నిస్తంభంలా కనిపించింది. అది ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమవుతుందో ఎవరికీ తెలియదు. అప్పుడు ఆ శక్తిని శివలింగంగా పరిగణించబడింది. అది శివుడు వారిద్దరిని పరీక్షించడానికి ఈ అగ్నిస్తంభాన్ని పంపించాడు. బ్రహ్మదేవుడు పక్షిరాజు రూపంలో పైకి ఎగిరిపోయాడు, ఆ అగ్నిస్తంభానికి పై చివర ఎక్కడ ఉంటుందో కనుగొనడానికి. విష్ణుమూర్తి వరాహమూర్తిగా భూమిలో దిగిపోయాడు, ఆ అగ్నిస్తంభానికి అడుగు ఎక్కడో కనుగొనడానికి. కాలం గడుస్తూ పోయింది. విస్తృతంగా వెతికారు, కానీ చివరికి ఇద్దరికీ ఆ స్తంభానికి అంతం కనిపించలేదు. విష్ణుమూర్తి నిస్సహాయంగా వచ్చి ఒప్పుకున్నారు. నేను ఈ తేజస్సు అపారమైనది, ఇది శివుని మహిమ, నేను పరమాత్మని కాను అని విష్ణుమూర్తి సెలవిచ్చాడు. కానీ బ్రహ్మదేవుడు అహంకారంతో అబద్ధం చెప్పాడు, నేను పైభాగాన్ని చూశాను అని. దీనికి శివుడు కోపంగా మారి బ్రహ్మదేవునిపై శాపం పెట్టాడు. ఇక మీదట భూమిలో నీకు ఆలయాలు ఉండవు, నీ పూజ జరగదు. ఇప్పటికీ ప్రపంచంలో బ్రహ్మదేవుని ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇదే ఆ కారణం. ఈ లింగోద్భవం ద్వారా శివుడు చూపించాడు, తాను ఆది, తాను అంత్యం, తానే సృష్టి, తానే లయ అని. ఇది శివలింగం రూపం పుట్టుక యొక్క కథ. ఓం నమ శివాయ.